అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్ షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో మీకు యూనివర్స్ నుంచి 3 అర్జెంట్ మెసేజెస్ ఏంటి అన్నది ఈ రీడింగ్లో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఎనర్జిటికలీ ర్యాండమ్గా ఇక్కడ 3 కార్డ్స్ పిక్ చేస్తాను. ఆ 3 మెసేజెస్ వచ్చేసి మీకు ఇప్పుడు మీరున్న సిచ్యువేషన్కి ఇంపార్టెంట్ అనమాట. ఓకే, అండ్ లాస్ట్లో రీడింగ్ అయిన తర్వాత మీకోసం నేను ఏంజల్ మెసేజ్ కూడా చెక్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో చూద్దాం మరి ఇవాళ రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి 3 అర్జెంట్ మెసేజెస్ ఏంటి అన్నది. సో నేను ర్యాండమ్లీ ఎనర్జిటికలీ ఇక్కడ కార్డ్స్ పిక్ చేస్తాను. ఓకే, యూనివర్స్ ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. ప్లీజ్ షో మీ ద మెసేజెస్ ఫర్ మై కలెక్టివ్. సో ఇది వచ్చేసి మీకు ఫస్ట్ మెసేజ్ 6 ఆఫ్ ఏరియల్. 6 ఆఫ్ ఏరియల్ ఫస్ట్ మెసేజ్. సెకండ్ వచ్చేసి లీప్ ఆఫ్ ఫెయిత్. లాస్ట్ వన్ చెక్ చేద్దాం, ఇక్కడ పెడతాను కార్డ్స్. Give me one more message for my collective universe. What my collective need to know right now? What is the urgent message for my collective? What is the urgent message for my collective? 9 of Gabriel. Okay, so 6 of Ariel, leap of faith and 9 of Gabriel meeku vachesi. Okay, so 6 of Ariel, material needs get fulfilled in magical and unexpected ways. Act of kindness, giving and receiving with a grateful heart. చాలా బ్యూటిఫుల్ మెసేజ్ ఇది వచ్చేసి మీకోసం యూనివర్స్ నుంచి. ఏంటి అని అంటే స్పెషల్లీ మటీరియల్ నీడ్స్కి సంబంధించి. మటీరియల్ నీడ్స్ అంటే హౌస్, జ్యువెలరీ, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ, మనీ రిలేటెడ్కి సంబంధించి ఇలాంటి మటీరియల్ థింగ్స్కి ఏ దానికైనా సరే సంబంధించి మీరు కనుక లైక్ పాజిటివ్గా ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, చాలా టైం నుంచి మంచి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోవాలనుకుంటున్నారు అని అంటే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటి అని అంటే ఫస్ట్ అర్జెంట్ మెసేజ్ ఏంటి అని అంటే మీకు అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఈ మటీరియల్ నీడ్స్ తొందరలో ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి అని చెప్పేసి మీకు ఫస్ట్ మెసేజ్ అనమాట. ఓకే, ఇది ఇంకోటి ఏంటి అని అంటే ఈ అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఏదైతే మీరు రిసీవ్ చేసుకుంటున్నారో, ఈ బ్లెస్సింగ్ మీరు ఏదైతే తొందరగా రిసీవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో యూనివర్స్ నుంచి మీకు ఏంటి అని అంటే గివింగ్, మీరు ఇవ్వడం వల్ల కైండ్నెస్తో ఇంకా ఎక్కువ తొందరగా రిసీవ్ చేసుకుంటారు అన్నదన్నమాట. సో నేనైతే ఎప్పుడు అంటాను, ఇది స్వార్థంగా చేయకూడదు, మనస్ఫూర్తిగానే కైండ్నెస్ చూపించడం చాలా ఇంపార్టెంట్. ఆ కైండ్నెస్ ఎప్పటికైనా సరే మనకి హెల్ప్ అవుతుంది అనేది నేను బిలీవ్ చేస్తాను. సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ కూడా ఏంటి అని అంటే యాక్ట్ ఆఫ్ గివింగ్, మీరు ఎప్పుడైతే వేరే వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేస్తారో మీరు అదే విధంగా రిసీవ్ చేసుకుంటారు. సో హెల్ప్ చేయడం లాంటిది. హెల్ప్ అనేది కొన్నిసార్లు మనం ఒకరి గురించి ప్రే చేసినా సరే హెల్ప్ లాగా అవుతుంది. ఎవరికైనా హెల్త్ బాగాలేదు అని అంటే వాళ్ళు తొందరగా రీకవర్ అవ్వాలి అని చెప్పేసి, లేకపోతే ఫినాన్షియలీ మీరు హెల్ప్ చేయగలుగుతారు ఒకరికి అని అంటే కొంచెం మీకున్న దాంట్లో వాళ్ళకి హెల్ప్ చేయడము. హెల్ప్ అనేది ఏ విధంగానే అయి ఉండొచ్చు అనమాట. సో ప్రేయర్ వచ్చేసి చాలా స్ట్రాంగ్ హెల్ప్, ఎందుకనంటే అది అందరి చేతిలో ఉంటుంది, చేయగలుగుతారు కాబట్టి. సో ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే మీరు తొందరగా అది రిసీవ్ చేసుకోబోతున్నారు. మటీరియల్ అబండెన్స్ మీ లైఫ్లోకి రాబోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఇది మీకు మీరు రిసీవ్ చేసుకుంటారు. అంటే ఎవరైనా సడన్లో గిఫ్ట్ ఇవ్వడం లాంటిదో, లేకపోతే మీకు డబ్బులు ఇచ్చే వాళ్ళు డిలే చేస్తూ ఉంటే సడన్లో ఇవ్వడం లాంటిదో, ఇంకా ఏ విధంగా అయ్యుండొచ్చు అనమాట. ల్యాండ్, లేకపోతే ఇంటికి సంబంధించి మీరు ఏదైనా సెల్ చేయాలి, ఇలాంటిది ఏదైనా అనుకున్నా సరే అన్ఎక్స్పెక్టెడ్లీ అవి ఇప్పుడు సేల్ అవ్వడం లాంటిది అలా జరగవచ్చు అనమాట. సో ఈ విధంగా మీకు మటీరియల్లీ ఫుల్ఫిల్మెంట్ అనేది వస్తుంది, బ్యాలెన్స్ అనేది వస్తుంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. సో ఇది ఇంకా ఇంప్రూవ్ చేయాలంటే ఆర్ట్ ఆఫ్ గివింగ్, మీరు వేరే వాళ్ళకి కైండ్నెస్తో ఇవ్వడం, అంటే అది ఇచ్చేసి చెప్పుకోకూడదు అనమాట, దాని గురించి సైలెంట్గా మీరు ఇష్టంగా ఇచ్చేయడం అనమాట. సో అది చూపిస్తుంది మీ ఇంటెన్షన్ అన్నది, రైట్. సో అలా చేసిన వెంటనే మీరు కూడా రిసీవ్ చేసుకుంటారు అన్నట్లు అన్నట్లు మీకు ఫస్ట్ మెసేజ్ గివింగ్ అండ్ రిసీవింగ్ విత్ అ గ్రేట్ఫుల్ హార్ట్. అంటే స్వార్థంగా కాకుండా మనస్ఫూర్తిగా ఇవ్వాలి అన్నట్లు అనమాట. సో అలా ఇచ్చి మీరు రిసీవ్ చేసుకుంటారు అన్నట్లు. సో మీకోసం ఇప్పుడు సెకండ్ మెసేజ్ ఏంటి అని అంటే లీప్ ఆఫ్ ఫెయిత్. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, లిజన్ టు యువర్ హార్ట్, డూ వాట్ గివ్స్ యూ జాయ్. సో ఈ రీడింగ్లో డెఫినెట్లీ గివింగ్కి సంబంధించి చూపిస్తుంది. అని అంటే ఇక్కడ ఏంటి మెయిన్ థింగ్ అని అంటే
సమ్ సార్ట్ ఆఫ్ సాడ్నెస్ ఉండడం లైఫ్లో. అంటే ఏ పని చేసినా సరే మీకు ఫైనలీ ఏదైనా ఇష్టమైన చేయాలనుకున్నా సరే ఒక మోటివేషన్ లేకపోవడము, ఏదో డిప్రెస్డ్ ఎనర్జీ అనిపిస్తూ ఉండడము, అంటే లైఫ్ మీద హోప్ లేకుండా ఉండడం లాంటిది జరగడం అన్నమాట. సో కాబట్టే అలాంటిది జరిగినప్పుడు మీ ఈ ఎనర్జీని ఇన్స్టాంట్గా పెంచుకోవాలి, పాజిటివ్ హోప్తో మీరు లీడ్ చేయాలి అని అంటే గివింగ్ ఎనర్జీ ఇస్ ద బెస్ట్. సో అది మీ నేబర్స్ చిన్నపిల్లలకి చాక్లెట్స్ ఇవ్వడమో, వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఇవ్వడమో ఇలాంటిది జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఎనర్జీలో డెఫినెట్లీ ఏం రిఫ్లెక్ట్ అవుతుందంటే ఏదో డీమోటివేషన్లో ఉన్నట్లు, హోప్ అన్నది కోల్పోయినట్లు, ఇంకా నేను చేయలేను, నా వల్ల కాదు అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉండిండొచ్చు. అంటే ఇంకా గివప్ టైప్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో ఆ మోడ్లో మీరు ఉండిండొచ్చు. అందుకని ఇక్కడ యూనివర్స్ నుంచి ఏంటి అని అంటే గివింగ్ ఎనర్జీ మీరు చూపించడం వల్ల హ్యాపీనెస్ పెరుగుతుంది, మీ వైబ్రేషన్స్ పెరుగుతుంది, అండ్ మీరు మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ అనేది రావడం అనమాట లైఫ్లో. ఓకే నేను చేయగలుగుతాను అని చెప్పేసి. ఓకే అండ్ కొంతమంది ఇక్కడ ఏంటి అని అంటే ల్యాక్ కూడా కనిపిస్తుంది. నేను అంతగా ఇంప్రూవ్ అవ్వట్లేదేమో, మేబీ అందుకే నేను సరిగా నేను కావాలనుకున్నది మేనిఫెస్ట్ చేయలేకపోతున్నానేమో అని సెల్ఫ్ డౌట్ కూడా పడుతూ ఉండొచ్చు. అంటే మీ మీద మీకే డౌట్ వస్తూ ఉండొచ్చు. సో అలాంటి డౌట్స్ని కూడా మీరు పక్కన పెట్టేసి జస్ట్ కైండ్నెస్తో ముందుకు వెళ్తూ ఉండాలి, ఒక గివింగ్ ఎనర్జీలో ఉండాలి అన్నట్లు మీకు మెసేజ్ అనమాట చాలా స్ట్రాంగ్గా. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే మనము ఎవ్రీడే నోటీస్ చేయం, కానీ ఎవ్రీడే మనం ఇంప్రూవ్ అవుతూనే ఉంటాము. సో అందుకని మీరు డిసప్పాయింట్ అయితే అసలు అవ్వకండి. మీరు అలాంటి సిచ్యువేషన్ ఏదన్నా ఉంటే సో మీరు అఫర్మ్ చేస్తూ ఉండండి ఎవ్రీడే. ఏంటి అని అంటే ఐఎమ్ గెటింగ్ బెటర్ ఈచ్ డే. ఓకే ఐఎమ్ గెటింగ్ బెటర్ ఈచ్ డే అంటే ఎవ్రీడే నేను ఇంప్రూవ్ అవుతూ ఉన్నాను అని చెప్పేసి. ఏమంటే మనం ఇమీడియట్లీ నోటీస్ చేయం రైట్ ఆ థింగ్స్. సో కాబట్టి ఖచ్చితంగా అది బిలీవ్ చేసి మీరు ఇంప్రూవ్ అవుతున్నారు అని చెప్పేసి ఈ రీడింగ్కి మీరు కింద అఫర్మ్ చేయండి ఐఎమ్ గెటింగ్ బెటర్ ఈచ్ డే. ఓకే అంటే మీరు డైలీ బెటర్ అవుతూ ఉన్నారు అని చెప్పేసి అఫర్మ్ చేస్తున్నట్లు అనమాట. సో కంపల్సరీ అఫర్మేషన్ మీరు కింద కమెంట్లో బిలీవ్ చేసి పెట్టండి. ఓకే అందుకని ఇక లీప్ ఆఫ్ ఫెయిత్ వచ్చేసి కొత్త బిగినింగ్ అనేది ఉంది మీకు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మీరు ఎప్పుడైతే అది ఉంది అని తెలుసు. నిన్న ఎవరో కమెంట్లో చదివాను నేను, అది చాలా చాలా బాగా అనిపించింది నాకు ఆ కమెంట్. ఏంటి అని అంటే నాకు అర్థం అవుతుంది నా లైఫ్లో కొత్త బిగినింగ్స్ రాబోతున్నాయి అని చెప్పేసి. అంటే ఆ పర్సన్కి ఇంట్యూషన్ అనేది చెప్పడం అనమాట, న్యూ బిగినింగ్స్ వస్తుంది తొందరలో అని చెప్పేసి ఇంట్యూషన్ చూపిస్తుంది అనమాట దారి. సో మీరు సేమ్ అదే విధంగా మనము బిలీవ్ చేస్తూ ఉంటే మన ఇంట్యూషన్ చెప్తూ ఉంటుంది తొందరలో మనం ఇది రీచ్ అవుతున్నాము అని చెప్పేసి. సో అది మనం బిలీవ్ చేయాలి. ఆ బిలీవ్ చేయడం వల్ల కూడా మనం మేనిఫెస్ట్ చేసేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అన్నట్లు మీకు చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇవాళ రీడింగ్లో యూనివర్స్ నుంచి. మీ మీద మీరు నమ్మకం ఉంచండి. ఇంకా మీ హార్ట్ ఏదైతే చెప్తుందో, మీకు ఏదైతే హ్యాపీనెస్ని ఇస్తుందో అది చేయండి అన్నట్లు కూడా మెసేజ్ అనమాట. ఓకే సో న్యూ బిగినింగ్స్ అనేది కూడా రాబోతుంది. చాలా స్ట్రాంగ్ ట్రాన్స్ఫర్మేషన్, పాజిటివ్గా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు చేంజెస్ అన్నీ. ఇంకా ఇక్కడ ఏంటి అని అంటే సిక్స్ ఆఫ్ ఏరియల్ లీప్ ఆఫ్ ఫెయిత్. ఇక 2 డివైన్ గైడెన్స్ మెసేజ్. అందుకనే మీకు అన్ఎక్స్పెక్టెడ్ వేలో మీరు రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ డాగ్ వచ్చేసి యూజువల్ ఈ కార్డులో మనకు డివైన్ అనమాట, తెలియని రూపంలో మనకి హెల్ప్ చేయడం లాంటిది అన్నట్టు చూపిస్తుంది అనమాట. సో కాబట్టి డివైన్ మీకు డెఫినెట్లీ తోడుంది. మీకు ఇప్పుడు హోప్లెస్గా ఫీల్ అయినా సరే అలా ఏం లేదు, అంత మంచి జరుగుతుంది. జస్ట్ ట్రస్ట్ యువర్ ఇంట్యూషన్. ఇంకా మీ మనసుకి ఏదైతే నచ్చుతుందో అది చేసుకుంటూ వెళ్ళండి అని ఒక మెసేజ్. ఓకే సో 9 ఆఫ్ గేబ్రియల్ వచ్చేసి మీకు ఈ రీడింగ్లో లాస్ట్ మెసేజ్ అనమాట యూనివర్స్ నుంచి. స్టే డిటర్మైండ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. డెఫినెట్లీ ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది. 3 కార్డ్స్ చూసారా, నేను ఎప్పుడు ఈ రీడింగ్ చూసినా ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటుంది మెసేజెస్. సో ఏదో డీమోటివేషన్లో ఉన్నారు, ఏదో ల్యాక్ డెఫినెట్లీ ఎనర్జీలో చూపిస్తుంది. అలసిపోవడము, ఇంకెంతకాలం ఇదంతా టెస్ట్ అయినా జరిగేది, లేకపోతే హ్యాపీగా ఉంటానా లేదా అన్న క్వశ్చన్స్ కూడా వస్తూ ఉండొచ్చు మీకు చాలామందికి. ఓకే సో దానికి సంబంధించే యూనివర్స్ ఏంటంటే స్టే డిటర్మైండ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. మీరు ముందుకు వెళ్తూ ఉండాలి, ఆగడం అయితే లేదు. బాధ అనిపించినా ఆగకూడదు, హ్యాపీనెస్ అనిపించినా ఆగకూడదు. జస్ట్ కీప్ మూవింగ్. ఓకే ఎందుకంటే ఆగిపోవడం వల్ల స్టక్ అయిపోతారు రైట్, గ్రోత్ అనేది ఉండదు, మీలో ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు రైట్. సో అందుకనే ఇక్కడ ఏంటంటే కీప్ మూవింగ్, ఆ డిటర్మినేషన్తో ముందుకు వెళ్తూ ఉండండి. అందుకనే ఇక్కడ గివింగ్ ఎనర్జీ వల్ల ఏమవుతుందంటే మీకు ఆ ముందుకు వెళ్ళడానికి ఎనర్జీ అనేది వస్తుంది అన్నట్లు మీకు మెసేజ్ అనమాట. ఓకే బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ పాసిబిలిటీ, ఎన్వైర్మెంటల్ యాక్టివిజం. ఓకే
ఇప్పుడు ఏదైతే తొందరలో మీకు తొందరలో ఏదో ఆపర్చునిటీస్ రాబోతుంది, న్యూ బిగినింగ్స్ అనేది ఉంది, మీరు చేస్తూ ఉంటే ఆ పాసిబిలిటీ ఏదైతే న్యూ బిగినింగ్ వస్తుందో దానికోసం రెడీ అయి ఉండండి, తొందరలో రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్లు ఇక్కడ మెసేజ్. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎన్వైర్మెంటల్ యాక్టివిజం అని చెప్పి చూపిస్తుంది. ఎన్వైర్న్మెంట్కి సంబంధించి మీరు ఎవరైనా ట్రై చేస్తూ ఉన్నారు, లైక్ ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి, యానిమల్ వెల్ఫేరో లేకపోతే ప్లాంట్స్ని ఎక్కువ నాటించాలని చెప్పేసి, ఎవరికైనా మీరు ఇలాంటి అవేర్నెస్ని స్ప్రెడ్ చేయాలి అని చెప్పేసి ఈ సిచ్యువేషన్లో ఉంటే, ఒకవేళ మీకు థాట్స్ అలాంటిది ఉంది, అలాంటి ఇష్టం ఉంది చేయాలి, బట్ ఎలా స్టార్ట్ చేయాలో తెలియట్లేదు అని అంటే దానికి సంబంధించి మెసేజ్ కూడా మీరు రిసీవ్ చేసుకోవడము, అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఎవరైనా వచ్చి మీకు లైక్ యూనో దానికి సంబంధించి హెల్ప్ చేయమని చెప్పేసి అడగడము, ఇలా జరిగే ఛాన్సెస్ ఉందన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే మీరు బిలీవ్ చేయండి, చూజన్ వన్స్ అని నేను ఎప్పుడు అంటూ ఉంటాను, రైట్? సో ఇలాంటి కేటగిరీలోనే వాళ్ళని యూనివర్స్ తీసుకెళ్తుంది అనమాట. అంటే ఎన్వైర్న్మెంట్ని ఎప్పటికైనా సరే చూజన్ వన్స్ యూనివర్స్కి హెల్ప్ చేసే విధంగానే ఉంటారు, ఒకరిని పాజిటివ్ చేసే విధంగానే ఉంటారనమాట. అది ఎన్వైర్న్మెంట్ అవ్వచ్చు, యానిమల్స్ అవ్వచ్చు, లేకపోతే హ్యూమన్ పీపుల్ని హీల్ చేయడం అవ్వచ్చు, ఈ విధంగా అనమాట. సో సంథింగ్ అలాంటిది ఏదైనా మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారు ఎన్వైర్న్మెంట్కి అని అంటే దానికి సంబంధించి ఏదైనా న్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా మీకు ఉంది, అలాంటి మెసేజ్ కూడా మీరు రిసీవ్ చేసుకోవచ్చు అన్నట్లు కూడా మీకు ఈ రీడింగ్లో మెసేజ్ యూనివర్స్ నుంచి. ఓకే, ఫైనలీ ఒక ఏంజల్ మెసేజ్ చూసేసి ఈ రీడింగ్ని ఎండ్ చేసేద్దాము. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ వన్ ఏంజల్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నిన్న చాలామంది చాలా రెమెడీస్ పెట్టారు కమెంట్స్లో, చాలా హ్యాపీగా అనిపించింది చూసి, కొన్ని ట్రై కూడా చేశాను నేను. థ్యాంక్ యూ, ఐ రియలీ అప్రిషియేట్. ఇలా ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలన్నది నేను కూడా అనమాట. సో నాకు చాలా బాగా అనిపించింది మీ కమెంట్స్ చూసినప్పుడు నిన్న. సో ఓకే, ఇప్పుడు మీకు ఏంజల్ మెసేజెస్ ఏంటంటే పీస్ఫుల్ రెజల్యూషన్. నాకు తెలిసి ఈ పీస్ఫుల్ రెజల్యూషన్ కూడా ఈ సిచ్యువేషన్కి సంబంధించి డీమోటివేషన్, హోప్లెస్గా ఫీల్ అవుతూ ఉండడం, రైట్? అలా అనిపిస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ తెలియకుండానే మెల్లిగా మీరు పీస్ఫుల్గా సిచ్యువేషన్ నుంచి హీల్ అయిపోయి ముందుకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అన్నది ఒక మెసేజ్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు, ఎవరితోనో గొడవలు జరుగుతున్నాయి, అన్నెసరీ ఫైట్స్, ఇదే ఒక కామ్నెస్ లేదు, ఏం లేదు అని అంటే మీరు అన్ఎక్స్పెక్టెడ్ చేయని విధంగా చేంజెస్ వచ్చేసి మీకు ఒక సొల్యూషన్ అనేది వస్తుంది ఆ సిచ్యువేషన్కి అన్నట్లు మీ ఏంజల్స్ నుంచి మీకు మెసేజ్ అనమాట. ఓకే, సో ఎస్, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.